హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ కాలంలో ప్రతి రంగంలోనూ పోటీ పెద్దగా పెరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. అలాగే ప్రైవేట్ రంగంలో కూడా సరిహద్దులు ఉన్నాయని భావించడంతో యువత ఈ మార్పులను గమనించి వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలో వారికి చాలా ప్రభుత్వ పథకాలు మద్దతు అందిస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు అందించే ఒక బిజినెస్గా పీవీసీ వైర్ మరియు కేబుల్ కోటింగ్ వ్యాపారం నిలిచింది. ఈ వ్యాపారం ద్వారా 4 లక్షల పెట్టుబడితో ఏటా 27 లక్షల వరకు లాభాన్ని అయితే పొందొచ్చు. పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్ బిజినెస్ను ప్రారంభించడం చాలా తక్కువ పెట్టుబడితో కూడా సాధ్యమవుతుంది. ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపనకు 20 నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే మీ వద్ద 4 లక్షల రూపాయలు ఉంటే మిగతా మొత్తం కోసం ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా కనీసం లోన్ తీసుకోవచ్చు. పీవీసీ వైర్లు, కేబుల్లు వివిధ రంగాల్లో ముఖ్యంగా విద్యుత్ సరఫరా, పవర్ డిస్ట్రిబ్యూషన్, మెషిన్లు, పరికరాలు, ఆటోమొబైల్ వైరింగ్, ఇంటిగ్రేటెడ్ డివైజ్ల వైర్లింగ్ వంటి వాటిలో వాడతారు. ఈ కారణంగా పీవీసీ వైర్లకు, కేబుల్స్కు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ అయితే ఉంది. చిన్న మధ్యతరగతి వ్యాపారులకు ఈ మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. పెద్ద కంపెనీలు కాకుండా పీవీసీ వైర్ మరియు కేబుల్ కోటింగ్ పరిశ్రమ చిన్న మధ్యతరగతి వ్యాపారులకు మంచి ఆదాయం సాధించడంలో ఒక మంచి మార్గం. ఇప్పుడు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ పీవీసీ వైర్ మరియు కేబుల్ కోటింగ్ యూనిట్ స్థాపించడానికి సంబంధించిన ప్రాజెక్ట్ నివేదికను విడుదల చేసింది. ఈ యూనిట్ను స్థాపించేందుకు మొత్తం 40 లక్షలు ఖర్చు అవుతుంది. వ్యాపారస్తులు సొంతంగా పెట్టాలి. 9 లక్షల వర్కింగ్ క్యాపిటల్ ఉండాలి. పూర్తి స్థాయి ఇండస్ట్రియల్ సెటప్కు 1500 నుంచి 2000 చదరపు అడుగుల స్థలం అవసరం. మీరు స్థలం లభించడం కష్టమైతే అద్దెకు తీసుకోవచ్చు. పీవీసీ వైర్ మరియు కేబుల్ కోటింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి కొన్ని అనుమతులు, పత్రాలు అవసరం. మొదటగా ఈ వ్యాపారానికి జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం. ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్ ఆప్షనల్ అయినప్పటికీ దీన్ని చేయడం మీకు బహుముఖ ఉపయోగాలు ఇస్తోంది. ప్రొడక్ట్లకు ఒక బ్రాండ్ పేరు ఎంచుకోవడం, దాన్ని ట్రేడ్ మార్క్ చేయడం తప్పనిసరి. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి తీసుకోవడం కూడా అవసరం. ప్లాంట్ మరియు మిషనరీకి 28.60 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ఫర్నిచర్ మరియు పిక్చర్స్కు 1.40 లక్షలు ఖర్చు అవుతుంది. మొత్తం 40 లక్షలు కావాల్సి ఉంటుంది. స్థలం కొనుగోలు చేయాలంటే ఖర్చు మరింత పెరుగుతుంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి 4 లక్షలు సొంతంగా పెట్టుబడి పెట్టాలి. మిగతా 9 లక్షలు వర్కింగ్ క్యాపిటల్, 27 లక్షలు టర్మ్ లోన్ రూపంలో తీసుకోవాలి. పీవీసీ వైర్లు, కేబుల్స్కు ప్రత్యేకత బ్రాండ్లతో పోటీ పడడం కష్టం కావచ్చు. కాబట్టి ప్రారంభంలో ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండొచ్చు. కానీ ప్రజల్లో బ్రాండ్ గురించి అవగాహన కల్పించేందుకు మంచి మార్కెటింగ్ ప్లాన్ అవసరం. పీవీసీ వైర్లు, కేబుల్స్ స్థానిక దుకాణాలకు, సూపర్ మార్కెట్లకు, ఇతర వ్యాపారాలకు విక్రయించవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా కూడా మంచి లాభాలు గడించవచ్చు. ఇది ఒక మంచి వ్యాపార అవకాశం మరియు చాలా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు తెచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.